వారం రోజుల క్రితం తెనాలిలో జరిగినటువంటి ఒక సంఘటన. పోలీసులు ముగ్గురు యువకులు నడి రోడ్డు మీద థర్డ్ డిగ్రీ ఉపయోగించి కాళ్ళు వాచిపోయేలా కొట్టారు. అయితే ఇదే అంశం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పరామర్శకు వెళ్ళాడు. ఆ ముగ్గురు యువకుల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు వెళ్ళినటువంటి కాన్సెప్టే మర్చిపోయి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మీకు వినిపిస్తాను, వినండి. సార్ జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పండి సార్, స్టార్ట్ చేయండి సార్. ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతును అడగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బాబోయ్ ఎనలేం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వీళ్ళు కొట్టించినారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అసలు రెడ్ బుక్ ఏంటి, నారా లోకేష్ ఏంటి, ఈ చంద్రబాబు ఎందుకు వచ్చాడు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరిని ఎందుకు అరెస్టులు చేస్తా ఉన్నాడు, ఈ సబ్జెక్ట్ ఏంటో కూడా అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ప్రెస్ మీట్లో చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు, వాళ్ళ ముగ్గురిని పరామర్శించడానికి వెళ్ళాడు. సో పరామర్శించాడు. జరిగిన కంటెంట్ గురించి మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ ప్రెస్ మీట్లో మాట్లాడేటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారే వీళ్ళు ముగ్గురిని కొట్టించాడు, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డికి మరి చంద్రబాబు చెప్పాడో లేదంటే నారా లోకేష్ ఫోన్ చేసి అయ్యా జగన్మోహన్ రెడ్డి నేనే కొట్టించానయ్యా, రేపు పొద్దున ప్రెస్ మీట్ పేటకి వెళ్తున్నావు కదా, అక్కడికి వెళ్ళి నువ్వు చెప్పు, నా పేరును నా కొడుకు పేరు చెప్పు అన్నట్టు ఏదో జగన్మోహన్ రెడ్డి చెవుల్లో చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు అయ్యా జగన్మోహన్ రెడ్డి, అసలు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి, నువ్వు మాట్లాడే మాట ఏంటి, ప్రజలు ఏమంటారు తెలుసా, వాస్తవాలు తెలుసుకో. ముందు నువ్వు వెళ్ళిన పరామర్శకే కనీసం న్యాయం చేయి. నువ్వు వెళ్ళిన దానికి కనీసం ఆయిల్ ఖర్చులకైనా ఉండాలి కదా, వెళ్ళిన దానికి ఉపయోగం ఉండాలి కదా, రాజకీయాలు చేయడానికి వెళ్ళు. ఈరోజు నువ్వు అక్కడికి వెళ్ళింది ఎందుకు, అక్కడ శవ రాజకీయాలు బురదజల్లి రాజకీయాలు చేయడానికి నువ్వు ముందుంటావు కాబట్టి అలాగే ముందుకెళ్ళిపోయావు. కానీ ఇప్పుడు కాస్త వారం రోజులు లేట్ చేసావు. ఏంటి అర్థం కాని పరిస్థితి ఏంటంటే వెళ్ళాలా వద్దని చెప్పి డైనమాలో ఉన్నావు. ఎందుకంటే గంజాయి తీసుకున్నారు, గంజాయి మత్తులో ఉన్నారని చెప్పి అయ్యిందా లేదా కన్ఫర్మేషన్ చేసుకొని ఇదంతా క్లారిఫికేషన్ చేసుకొని వెళ్ళడం కోసం నీకు వారం రోజుల పైన టైం పట్టింది. ఆఖరికి ఎట్టకేలకు తెనాలి పరామర్శకి వెళ్ళావు. కానీ వెళ్ళిన నువ్వు రాజ్యాంగాలు ఎందుకు ఇప్పుడు నీకు రెడ్ బుక్ రాజ్యాంగం అంటావు. నారా లోకేష్ ఏం చేసి, నారా లోకేష్ వచ్చి కొట్టించాడు వాళ్ళందరినీ పోలీసుల ద్వారా. వాళ్ళు ముగ్గురు ఏం చేశారు, పోలీస్ని నడి రోడ్డు మీద కొడుతుంటే ఆ పోలీస్ వెళ్ళి కంప్లైంట్ పెట్టాడు. మరి దీని గురించి ఎందుకు మాట్లాడావు అంటే ఇది నీకు ఆప్షన్లో ఉండదా, ఎందుకంటే జరిగిన వాస్తవం పక్కన పెట్టేసి ఆ వాస్తవాన్ని నువ్వు క్లారిఫికేషన్ చేసుకొని చెప్పి మాట్లాడుతున్నావు కదా. సో ఇది వద్దా నీకు, ఒకసారి ఆ వాస్తవం చూడొచ్చు కదా. పోలీసులు ఏం చెప్తా ఉన్నారు క్లారిఫికేషన్గా, పోలీసుల గురించి మాట్లాడడం నీకు నచ్చదా ఏంటి. ఈరోజున పోలీసు పర్టికులర్గా చెప్తా ఉన్నాడు కదా, నన్ను వెళ్ళి అటాక్ చేశారు, అందుకు నేను వెళ్ళి కంప్లైంట్ పెట్టాను, ఇవన్నీ చూశాను. ఆ పోలీసులు కూడా ఒక్కసారి నువ్వు న్యాయంగా ఆలోచించు. నడి రోడ్డు మీద పోలీసును కొడితే ప్రజలకి ఏమైనా నమ్మకం ఉంటుందా పోలీసుల మీద. పోలీసులు అంటే వాళ్ళు కాపాడుకోవట్లేకపోతున్నారు, కానీ వీళ్ళు ప్రజల్ని కాపాడతారంట, వీళ్ళు పోలీసులు ఉండడం అవసరమా అని చెప్పి ప్రజలు అనుకుంటే రేపు పొద్దున్న న్యాయ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుంది. దౌర్జన్యాలు, అరాచకాలు, ఇంకా గోండాయిజం పెరిగిపోదా. ఆ కొట్టినటువంటి విజువల్స్ అన్నీ ఉన్నాయి కదా. ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను కంప్లైంట్ పెట్టడం, తర్వాత పోలీసులు ఎక్కడైతే తప్పు జరిగిందో అక్కడే వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు. సో వాళ్ళు చేసింది ముమ్మాటికి తప్పే పోలీసులు, మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే అలా చేయడం కరెక్ట్ కాదు. ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేయాలి. కానీ పోలీసులు కాస్త అత్యుత్సాహం అనుకోవచ్చు, లేదంటే వేరేదైనా అనుకోవచ్చు, కానీ రెండు కోణాలను ఆలోచించు. ఒక్కటే రేపన్న రోజున ఎవడైనా సరే ఈ పని చేయాలంటే తొక్కుపట్టిన ఆరదీశాలు ఈ రోజున పోలీస్ వ్యవస్థ చేసినటువంటి నిర్ణయం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఒక రకంగా. ఎందుకంటే తప్పు చేయడు యువకులు బాగుకోరేవాడు ఎవడైనా సరే ఈ రోజున పోలీస్ చేసింది రైట్ అంటారు. కానీ పోలీసులు అరికాలని ఎందుకు కొట్టారు ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా కొట్టచ్చు, ఈ మీద కొట్టొచ్చు, అటు కొట్టొచ్చు, ఇక్కడ కొట్టచ్చు, ఎక్కడైనా కొట్టొచ్చు, కానీ అరికాలని ఎందుకు కొట్టారు. వాళ్ళు భయం రావాలంటే ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టాలి. ఎవరైనా అరికాలని ఒక రోజు ఒక 10 రోజులు బాధపడతాడు, ఒక 11 రోజులు ఆ నొప్పితో బాధపడతాడు, ఒక 12 రోజు అయినా సరే ఆ నొప్పి తగ్గుద్ది కదా, రేపన్న రోజున గుర్తుకు వస్తుందా. ఆ చూసిన వీడియో చూసిన వాళ్ళు అనేక మంది యువకులు కాస్త ఇంకా ఏమన్నా తప్పుదారికి వెళ్లకుండా మంచి ప్రవర్తన కలిగి ఉండడానికి ఇదొక మార్గం అవ్వచ్చుగా.
మరి ఈ రకంగా ఎందుకు ఆలోచించట్లా? ఎంతసేపు నెగిటివ్ థింకింగే తప్ప పాజిటివ్ థింకింగ్లో ఆలోచించవా? ఈరోజు నువ్వు వెళ్ళేవు, పరామర్శ చేసేవు, వచ్చేవు, కాళ్ళు అవన్నీ చూపించావు, డాక్టర్ అయిపోయావు. ఈ రోజున నువ్వు ఒక డాక్టర్ లాగా ఈ రోజున తండ్రికి తగ్గ కొడుకులాగా, తండ్రి గారు ఎలాగో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ కాబట్టి ఆయన పొరుగు నిలబెట్టేలాగా ఈరోజు నువ్వు డాక్టర్ గారు లాగా ఎంబీబీఎస్ చదివిన వాళ్ళలాగా ఎన్ని చూపించి రిపోర్ట్లు చూపించి ఇదిగో ఇలా కొట్టారు, ఇలా చేశారు, ఇది ఎక్కడ దెబ్బ తగిలింది, ఇలా చిరిగిపోయింది, అలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది అని చెప్తున్నావు. ఓకే, రైట్, చెప్పావు, రైటే. కానీ ఈ రోజున నువ్వు చేయాల్సిన పనేంటి? నువ్వు వెళ్ళిన కంటెంట్ ఏంటి? నువ్వు చెప్పాల్సిన మాటలేంటి? కుటుంబానికి ధైర్యంగా చెప్పాల్సిన మాటలేంటి? పోనీ పోలీసు వ్యవస్థ చేసిన దానికి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందని చెప్పి ఈ రకంగా మాట్లాడ తప్పలేదు. కానీ చంద్రబాబు కొట్టించాడంట వెంటనే నువ్వు మాట్లాడే మాటకి ఏమైనా అర్థం ఉందా? ఇదేం దరిద్రం, అర్థం కాని మాటలో. దళిత కార్డు ఉపయోగిస్తున్నావు కదా, మరి గతంలో నువ్వు చేసినటువంటి దళితుల మీద అరాచకాలు, దళితుల మీద మారణకాండ ఇవన్నీ మరి అప్పుడెందుకు గుర్తు రావట్లేదు నీకు? మరీ దారుణంగా మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ నడి రోడ్డు మీద మరీ కుక్కను కొట్టినట్టు కొట్టి చంపేసినప్పుడు ఏమైందయ్యా నీకు ఆ రాజ్యాంగం? ఆ రోజు నువ్వు రాజారెడ్డి రాజ్యాంగం నడిపించి కనీసం మాస్క్ అడిగినందుకు చంపేశారంటే మరి అది అప్పుడు గుర్తు రాలేదా నీకు? మానవత్వం ఈ రోజున దళిత కార్డు ఉపయోగించి మాట్లాడుతున్నా అవన్నీ గుర్తు రావు. అప్పుడు డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు, మీ ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేసినందుకు నువ్వు అతన్ని పక్కన కూర్చోబెట్టుకుని ఎమ్మెల్సీ సీట్ ఇచ్చినప్పుడు ఆ మానవత్వం, ఆ కులం కార్డు ఈ రోజున పరామర్శలు అప్పుడు గుర్తు రాలేదు నీకు? నువ్వు అయితే అధికారంలో ఉన్నప్పుడు ఏది జరిగినా నీ మంచికే, నీ పార్టీకే మంచికే. ఈ రోజున ఎక్కడైనా సరే చేమ చిటుక్కుమన్నా అదిగో చంద్రబాబు నాయుడు చేసాడు, ఇదిగో నారా లోకేష్ చేసాడు, ఇదిగో పవన్ కళ్యాణ్ చేసాడు అని చెప్పి పరామర్శలు పెట్టేయడం, లేదంటే దళిత కార్డులు ఉపయోగించడం, లేదంటే కుల రాజకీయాలు చేయడం, శవ రాజకీయాలు చేయడం, బురద జల్లి రాజకీయాలు చేయడం. ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే మాటలే తప్ప ఒక్కసారి సానుకూలంగా మాట్లాడేటువంటి సంఘటన ఏమైనా ఉందా? సిచ్యువేషన్ తెలుసుకోవడా? అసలు ఏం జరిగిందన్న గురించి దాని గురించి మాట్లాడేవా? వాళ్ళు టమోటా జమోటా ఇది అంటున్నావు కదా, దాంట్లో పని చేస్తున్నారా? సరే, పని చేస్తున్నారు, రైట్, బ్రతుకు తెరువు కోసం చేస్తున్నారు. కానీ వాళ్ళు గంజాయి కొట్టారంటున్నారు కదా, మరి దాని గురించి చెప్పే. అంటే బతుకు తెరువుకి వెళ్ళి రూపాయి సంపాదించుకొని వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు. పోలీసులు అడిగే హక్కు ఎక్కడుందన్నట్టుగా నువ్వు చెప్పేది. ఇప్పుడు వాళ్ళు గంజాయి కొట్టి మత్తుకు బానిసలైపోయి ప్రాణాలతో చెలగాటం పరిస్థితులకు వచ్చి వాళ్ళు చనిపోయే పరిస్థితికి వచ్చినా సరే నువ్వు జమోటో ఉద్యోగం చేసుకుని సంపాదించుకున్న రూపాయి గురించి మాట్లాడతావేంటి? తప్పు జరిగిన దాని గురించి ఎందుకు మాట్లాడవు? పోలీసులు చేసిన దానికి మొమ్మాటికి తప్పే మేమే అంటున్నాం. కానీ నడి రోడ్డు మీద కొట్టడం 100% రాంగే. దీనికి హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. సంబంధిత వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తావో, లేదంటే బాధితులు అనడం కోసం వాళ్ళకి ఏ న్యాయం చేస్తావో, ఏ డిమాండ్స్ నెరవేరుస్తావో, ఏం చేస్తే బాగుంటుందో ఇలాంటి విషయాల గురించి మాట్లాడకుండా చంద్రబాబు ఎలా చేశాడు, నారా లోకేష్ ఎలా చేశాడు, మా ఎమ్మెల్యేలు అందరూ టార్గెట్ చేశారు, రేపొద్దు నన్ను కూడా టార్గెట్ చేస్తారు, నన్ను అక్రమ కేసులు అరెస్ట్ చేయబోతారని చెప్పి సింపతి కార్డు వాడతావేంటయ్యా జగన్మోహన్ రెడ్డి? అక్కడికి వెళ్ళి జరిగిన సిచ్యువేషన్ వదిలేసేవు. ఇదేం పరామర్శ? ప్రజలు ఏమనుకుంటున్నారు కనీసం ఆలోచించడం ఏముందా? పరామర్శకి అర్థం కూడా మార్చేసావు కదా నువ్వు వెళ్ళిన దాని గురించి, సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబాల గురించి, వాళ్ళ గురించి మాట్లాడకుండా ఎక్కడో లాస్ట్ 15 నిమిషాల్లో వాళ్ళ కుటుంబం గురించి ఆ కాళ్ళు చూపించి వాళ్ళ చెల్లి గురించి ఇప్పుడు మాట్లాడినంత వరకు ప్రయోజనం ఏంటి? స్టార్టింగ్ ఏంటో అందరినీ విమర్శించుకుంటూ వస్తావు. ఇదిగో వైఎస్ఆర్సీపీ పార్టీని టార్గెట్ చేశారన్నావు, నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అన్నావు, చంద్రబాబు నాయుడు కొట్టించాడన్నావు. ఇవన్నీ ఎందుకు? అవన్నీ నీ దగ్గర ఆధారాలు ఉన్నాయి? పోనీ ఏమైనా ఫోన్ చేసి నారా లోకేష్ అని చెప్పినట్టు, కొట్టించమని చెప్పినట్టు పోలీసుల దగ్గర నీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పోలీసులు కొట్టినట్టు ఆధారం కనపడుతుంది కదా, ఎందుకు కొట్టావు పోలీసు ఏంటని చెప్పి ఎంక్వైరీ చేసి ఈ రకంగా మాట్లాడకుండా అర్థం లేని ప్రెస్ మీట్ పెట్టావు. పరామర్శ అంటావు. ఇది పరామర్శ అంటారా? పరామర్శ అంటే కుటుంబాన్ని అండగా నిలబడి బయటకు వచ్చి వాళ్ళ కుటుంబానికి తగ్గ భరోసా ఇచ్చే మాటలు మాట్లాడాలి. అంతే తప్ప ఈ భరోసా పరామర్శ అంటూ ఈ దారిని తీసుకెళ్ళి కులం కార్డు ఉపయోగించుకుంటూ బురద జల్లి రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటూ ఇదే పరామర్శలు అంటే? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడు? రేపు పొద్దున అధికారం రావడం కోసం మరీ ఇంత దారుణంగా దిగజారిన మాటలు మాట్లాడడం అవసరమా? కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులు వార్చలేక 2029లో కూడా మనకి ప్రభుత్వం రాదని చెప్పి భయంతో నువ్వు చేస్తున్న పనులు ఇప్పటికైనా బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం మానేసి ప్రజలకు ఏం కావాలో, ఏం అవసరం తీరుస్తూ బాగుంటుంది ఆ రకంగా ప్రయత్నం చేయి.